నాలుగవది ఏంటంటే చరా. చరా చరా అంటే ఏంటంటే జాయ్. జాయ్. ఎందుకు జాయ్? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం చూడండి. తన జనులందు జారిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి చెరువు. అయితే నీవు యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని గుర్తించున్నది. సో ఇక్కడ దేవుని దగ్గర నుంచి ఈ మార్గాన్ని ఇశ్రాయేలు ఎంచుకున్నారు. ఏంటి? ఆనందించే మార్గాన్ని. దేవుడు చెప్పాడు అంటే దుఃఖము వారికి శాశ్వతం కాదు. వాళ్ళు దుఃఖపడ్డారు, చాలాసార్లు దుఃఖపడ్డారు, ప్రతి చిన్నదానికి కలవరపడ్డారు, దేవుని మీద సడుకున్నారు, మోసే మీద తిరుగుబాటు చేశారు, అహరోను మీద తిరుగుబాటు చేశారు, ఎన్నోసార్లు దుఃఖించినారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ దుఃఖము వారికి శాశ్వతం కాదు అని ప్రవక్త అయినప్పుడు యెషయా ప్రవచించాడు. అంటే భవిష్యత్తులో వారికి నిత్యానందాన్ని, సత్యానందం కాదు, నిత్యానందం అంటే అదేంటి? ఎప్పుడు ఎవరి గ్రీన్ అనమాట, ఎప్పుడు సంతోషించడమే. అలాంటి ఆనందమైన అనుభూతిని దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. నిత్యానందాన్ని దేవుడు ఎలా ఇస్తాడో యెషయా ప్రవక్త చూశాడు. అంటే దేవుని యొక్క దర్శనంలో చూశాడు. చూడండి 51వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వస్తారు. ఎట్లా వస్తారంటే ఎట్లా వస్తారు అంటే అర్థం ఏంటి? ఆనందంతో పాటలు పాడుకుంటా. సంగీతం అంటే పాటలు, పాటలు, వాయిద్యాలు, గోళ్ళు, పద్యాలు, తాళాలు, చిందులు అలా అన్నమాట. సంగీత నాదములతో ఆయన విమోచించినటువంటి వారు సియోనుకు వస్తారు, తిరిగి ఆనందంగా వస్తారు. సో ఇది ఈ ఆనందము వాళ్ళ జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోయారు. నేను మీకు ఒక సంగతి చెప్తాను, చాలా ముఖ్యమైన సంగతి ఏంటంటే ఇశ్రాయేలీయుల జీవితంలో అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఘట్టం ఏంటంటే నిర్గమము. నిర్గమం అంటే ఆదికాండం తర్వాత చూసుకుంటారు. అదే నిర్గమం అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొంది వాళ్ళు తిరిగి వస్తున్నారు కదా, అదే నిర్గమం అంటే. సో దాన్ని వాళ్ళ జీవితంలో మర్చిపోకూడదు. దాన్ని ఉద్దేశించే వాళ్ళు పస్కా పండుగ చేసుకునేది. అంటే దేవుడు ఏ స్థితిలో మమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించినాడు, అక్కడ చేదు కూరలు రొట్టెలు పెట్టి, పొంగని పులియ రొట్టెల్లో మధ్యలో చేదు కూరలు పెట్టి, చేదు కూరలు అంటే అది చేస్తే రాకు ఆకుంటది కదా, అది అక్కడది అనమాట. ఆ పదార్థం పెట్టి కాస్త తినాలి. ఎడ తినాలంటే నడువుని తట్టి కట్టుకొని, కాళ్ళకి చెప్పులు తొడుక్కొని, చేతుల్లో కర్ర కొట్టుకొని, ఎంత దేని సంకేతం? ప్రయాణం చేస్తున్నట్టుగా. అంటే ఈ స్థితిలో దేవుడు మమ్మల్ని తప్పించినాడు. మరణకరమైన పరిస్థితుల్లో నుంచి వాళ్ళ చేతుల్లో, మేము ఐగుప్తుల చేతుల్లో చావలసినటువంటి వారిని ఆయన మమ్మల్ని తప్పించి వాగ్దానంలో తీసుకొచ్చినాడని వాళ్ళు సంతోషంతో, ఆనందగానంతో వాళ్ళు వాగ్దానం ముందుకొచ్చినారు. మధ్యలో సరిగినారు, ముగినారు, సత్యాలు తర్వాత. కానీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ జాయ్ ఇక మీద వారికి నిత్యానందాన్ని దేవుడు ఎలా ఇస్తాడో ప్రవక్త యెషయా చూశాడు. ఏదైతే యెషయా చెప్పాడో అది దేవుని ప్రజలకు తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు వాక్యంలో పోతాం. అడ్వెంట్ గురించి చెప్పిన కదా నేను పెద్ద ప్రసంగమా అనుకున్నారా? అనుకోండి. ఇప్పుడు దాకింది ఏం చెప్పినాడు? ఇక్కడి నుంచి కదా ఉండదు రామాయణం అంటే సామాయణమా? సామాయణం ఏం కాదు. ఇక్కడి నుంచి చెప్తాను. ఒక గంటన్నర ఉంటుంది. సరే, ఇక్కడ ఎప్పుడు దొరుకుతుంది ఆయన ప్రజానికి ఈ నిరీక్షణ, అలాగే ఈ సమాధానం, ఈ ప్రేమ,
ఈ సంతోషం, ఇది లేని సంతోషం ఎప్పుడు దొరుకుతాయి అంటే, అవి వారికైనా లేదా ఆయన్ని అనుసరించే మనకైనా ఎప్పుడు దొరుకుతాయి అంటే, ఇప్పుడు పత్రిక పాటలోకి వస్తారు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. మీకు ఈ చెప్పకపోతే నేను ఎందుకు రాత్రి అంతా మేలుకొనడం చెప్పండి? ఇంత కష్టపడేది ఎందుకు మేము? మీకు తెలియజేయడానికే. కాబట్టి కొంచెం అంతసేపు ఉండదు కానీ కొంచెంసేపు ఓపిక పట్టిన వినండి. రైట్. ఎప్పుడు అంటే ఇదేంటంటే కాలము స్వల్పం. ఈ స్వల్పకాలం అంటే అర్థం ఏంటంటే నిద్ర మేల్కొనవలసినటువంటి వేళ. కారణం ఏంటంటే లోకంలో ఉండేటువంటి మనుషులందరూ కూడా ఎవరి ప్రపంచంలో వాడు నిద్రపోతాడు. డబ్బు సంపాదించేవాడు డబ్బు వేటలో పడిపోయాడు. ప్రేమ పొందుకోవాల్సినటువంటి వాడు ఆ ప్రేమలో పడిపోయాడు. జగడం ఆడేటువంటి వాడు జగడాల్లో ఆనందిస్తూ, మందు తాగేవాడు దాంట్లో ఆనందిస్తూ, తిరిగేవాడు తిరుగుళ్ళు ఆనందిస్తూ, లడాయి పెట్టేవాడు లడాయి పెట్టేటట్లు ఆనందిస్తూ, ఎదుటి వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని చూడలేనటువంటి వాడు ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ, దీంతో వాళ్ళు మత్తులో ఉంటారు. పౌలు ఏమంటారంటే, నాయన ఆ మత్తులో నుంచి ప్లీజ్ రండి, మేల్కొలండి, దాని నుంచి బయటికి రావాలి. సో నిద్ర మేల్కొనవలసినటువంటి గడియ ఆసన్నమైంది. ఇది మనము ఎట్లా అంటే, పౌలు తను ఏం తలపోసినాడంటే, తను బ్రతికి ఉండగానే ప్రభుని యొక్క రెండవ రాకడ వస్తుంది అని తలపోసినాడు. ఆయన నేను చచ్చిపోయే లోపల ప్రభు వచ్చేస్తాడు అనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక వేరు కదా, దేవుని లెక్కలు వేరు. ఎప్పుడు కూడా ఎవడు కూడా ఇదిగో ఫలాని సమయంలో రెండవ రాకడ వస్తుందంటే మీరు నమ్మొద్దండి. తెలియదు ఎవరికి తెలియదు. లేఖనంలో ఉండేటువంటి విషయాలు ఇవి. కానీ కొంతమంది మోసం చేస్తారు. ఒక భక్తురాలు ఉండేది మాకు. ఆమె 20 సంవత్సరాలకి 18 సంవత్సరాలకి కూతురు మనవరాలకి పెళ్లి చేసింది. ఏమమ్మా ఇంత అర్లీగా పెళ్లి చేస్తున్నామన్నా? పాస్టర్ గారు వచ్చే సంవత్సరము 3 సున్నాలు వస్తాయి కదా, అంటే 1999 సంగతికి 3 సున్నాలు వస్తాయి కదా, అది మంచిది కాదు, అందుకని చేసేస్తున్నారు. 3 సున్నాలు వస్తే మంచిది కాదా? ఎవరు చెప్పాను నీకు? కొంతమంది చూడండి, నేను ఇంత చెప్పి కాగిలాగా అరుచుకోకపోయినా రేపు పత్రిక పెళ్లి పెట్టుకుని నేరుగా పోతారు. ఆడికే పోతారు పెట్టుకోవడానికి. ఈ దరిద్రం ఎప్పుడు తిరిగిపోద్దా క్రైస్తవ సంఘాన్ని? మూర్ఖత్వం ఉంది, మూర్ఖత్వం. మనకు సిగ్గే ఉండదు అసలు క్రైస్తవులకి. వాడు పోతారు, మనం ఎందుకు పోవాలండి? మనకేమి? దేవుడు సూచించిన ప్రతి కాలం మంచిదే, దాన్ని ఆక్షేపించడానికి ఎవరికి అధికారం లేదు. మీకు ఇంకొక ధైర్యాన్ని ఇచ్చే మాట చెప్తాను. పక్క రావుకాలను పెళ్లి చేసుకున్న మీద పక్క రావుకాలు 60 ఏళ్ళు బతికాం. చాలా చాలు. ఎప్పుడు చనిపోయినా నో ప్రాబ్లం. మా పిల్లలు అభివృద్ధి అయ్యారు, చదువుకున్నారు, మా కష్టానికి తగ్గ ఫలితాన్ని దేవుడు ఇచ్చినాడు, మీలాంటి వాళ్ళని ఉత్సాహపరిచే భాగ్యాన్ని ఇచ్చినాడు. ఇంకేం కావాలండి? అందుకే దయచేసి ఈ పిచ్చి పనులు మీరు చెయ్యొద్దని చేతులకి జోడించి చెబుతున్నాను. అది మనకు ఆశీర్వాదం కానే కాదు. గమనించాలి. ఇప్పుడు ఏంటంటే ఈ విధమైనటువంటి అనాలోచనలోకి వెళ్ళిపోయి ఈ మత్తులో జోగుతూ, అది మన సాంప్రదాయం కదా, అది మన పద్ధతి కదా, అది అన్నమాట. ఈ పద్ధతుల్లో ఉంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. సో ఆయన యొక్క రెండవ రాకడ సమీపంగా ఉన్నది అని తలపోసినాడు పౌలు. సో ఎప్పుడైనా ప్రభు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సిద్ధపడి ఉండాలని ఆదిమ సంఘం నమ్మింది. అందుకోసమే తమకున్న ఆస్తికు ఆస్తులు అమ్మేసి సోమరులైపోయి ప్రభు రాకడ ప్రకృతిని చూస్తున్నారు వాళ్ళు. అప్పుడు వచ్చినటువంటి మేధావులు పౌలు లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, నాయన ఇంత కాదురా ప్రభు రాకడికి ఎదురు చూడడం అంటే, ఉన్నట్టుగా అమ్మేసి లేకపోతే తినేసి ఇంకేముంది మా జీవితం అయిపోయింది కదా, ప్రభు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు అనుకుంటున్నారు మీరు. అలా కాదు, మీరు చేయాల్సింది ఏంటంటే సిద్ధపడి ఉంటే చక్కగా ఆయన ఎప్పుడు వచ్చినా తీసుకుపోతాడు, నో ప్రాబ్లం. అక్కడ దీనిలో సీట్ ఉందా లేదా, రిజర్వేషన్ ఉందా లేదా ఎదురు చూడద్దు మీరు.
సో ఆయన వచ్చినప్పుడు తీసుకెళ్తాడు, సిద్ధపడండి చాలు. ఇది ప్రభువు చెప్పేటువంటి, దేవుని వాక్యం చెప్పేటువంటి మాట. సో ఆదిమ సంఘం దాన్ని నమ్మింది. ప్రతిదినం మనం ప్రభువు యొక్క రాకడకు, అంటే రక్షణ దినానికి మరింత సమీపంగా ఉన్నామని గుర్తిరిగి మెలకువ కలిగి ఉండాలి, తగిన సిద్ధపాట్లు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది.